ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, రెగ్యులర్గా ఐపీఓలు వస్తుంటే మనం కూర్చొని మాట్లాడుకుంటుంటాం. బట్ ఈసారి వచ్చేది రెగ్యులర్ ఐపీఓ కాదు సార్, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గిఫ్ట్ సిటీ ఐపీఓ. అవును. సో గిఫ్ట్ సిటీ నుంచి వస్తున్న ఫస్ట్ ఎవర్ ఐపీఓ రాబోతుంది. ఎక్స్ఈడి కంపెనీ, ఎక్సిడ్ అంటారు, ఎక్స్ఈడి. సో ఎక్స్ఈడి కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన ఆడియన్స్కి ఇవ్వగలరు. అసలు ఈ కంపెనీ దేని గురించి వర్క్ చేస్తుంది, ఈ కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, లేదంటే ఈ కంపెనీ సర్వీస్ ఏంటి, అండ్ అదేవిధంగా అసలు వీళ్ళు ఎంత ఫండ్ రైజ్ చేయబోతున్నారు ఐపీఓ ద్వారా, అండ్ దీంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు, అండ్ అదేవిధంగా ఇది ఒక హిస్టారిక్ ఐపీఓ బికాస్ ఫస్ట్ ఎవర్ గిఫ్ట్ సిటీ ఐపీఓ కాబట్టి, అండ్ అదేవిధంగా అసలు ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు, దీంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటంటే ఒక్కసారి మన ఆడియన్స్కి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఎడ్యుకేటివ్ పర్పస్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ క్వశ్చన్లో లాస్ట్ పాయింట్ చెప్తాను. ఇది వెరీ హిస్టారిక్ అనమాట. ఇంతవరకు ఏంటంటే మనము ఎన్ఎస్సి, బిఎస్సి, మిగిలిన ఎక్స్చేంజ్లో వాటిలోనే ఐపీఓస్ చూసాం. గిఫ్ట్ సిటీ అనేది ఏదైతే ఐఎఫ్ఎస్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో, ఇది పర్పస్ ఏంటి, హాంకాంగ్, మారిషస్ లాంటి ఆఫ్ షోర్ డెస్టినేషన్ని కూడా బీట్ చేసి వేరే కంట్రీస్ నుంచి, మన ఎన్ఆర్ఐస్ నుంచి ఆర్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా ఇండియన్ మార్కెట్స్లోకి డబ్బులు వచ్చే విధంగా చేయడానికి స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఈ గిఫ్ట్ సిటీ ఆర్ ఒక ప్లేస్. సో దీంట్లో ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆపరేషన్లో ఉంది. అవి ఫండ్ రూపంలో కానీ వేరే రూపంలో ఆపరేట్ అవుతున్నాయి. కొన్ని అక్కడ ఎక్స్చేంజెస్, స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఐపీఓ మాత్రం ఈ ఎక్స్సిడి అనే కంపెనీ రాబోతోంది. సో అంటే హిస్టారిక్గా చూసుకుంటే మాత్రం ఫస్ట్ది ఎప్పుడు మనం ఎప్పుడు గుర్తుండిపోయేది. అక్కడ కూడా 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్దే, ఎన్ఎస్సిదే, ఐఎఫ్ఎస్సి అనే ఒక సపరేట్ ఎక్స్చేంజ్ ఉంది, అందులో కూడా లిస్ట్ అవుతుంది. ఇంకోటి ఇండియా ఐఎన్ఎక్స్ అనే ఇంకో ఎక్స్చేంజ్ ఉంది. ఈ రెండిట్లలో లిస్ట్ అవ్వబోతున్న ఫస్ట్ ఐపీఓ అనమాట. ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కాకుండా ఇది కొత్తగా అవుతుంది. ఈ కంపెనీ వచ్చేసి ఎడ్యుకేషన్ కంపెనీ. ఇది ఒక ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ. మీరు అన్నట్టు $12 million రేజ్ చేయడానికి మార్కెట్లోకి వస్తుంది. అందులో కూడా ఏంటంటే ఒక 2.4 million ఏమో ఆఫర్ ఫర్ సేల్, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. ఒక 9.6 million ఏమో కొత్తగా షేర్స్ ఇష్యూ చేస్తున్నారు అనమాట. సో ఇది ఏంటంటే ఐవీ లీగ్ మన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పార్ట్నర్షిప్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, నాట్ రెగ్యులర్ ఎడ్యుకేషన్, ఈ ఎక్సిడి అనే పేరులో ఉంది. ఎక్సిడ్ ఎవరైతే హై లెవెల్ ఇండివిజువల్స్, బిజినెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆక్స్ఫర్డ్లో కానీ, కార్నెల్లో కానీ ఏవైతే ఐవీ లీగ్ కాలేజీల్లో ఉన్నాయో వాటి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్లో ఉన్న సంస్థ అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ కన్నా, కంపెనీ ఇంపార్టెన్స్ కన్నా కూడా ఈ ప్రాసెస్ ఎందుకు ఇది హిస్టారికల్లీ ఇంపార్టెంట్, దీని ద్వారా నెక్స్ట్ వచ్చే కంపెనీలు ఏంటి, ఎలాంటివి రావచ్చు అనేది మోర్ ఇంపార్టెంట్ ఈ కాంటెక్స్ట్లో. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐస్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, ఫారిన్ ఇండివిజువల్స్ కానీ, ఎనీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ, ఓవర్సీస్ సిటిజన్స్ అంటాము, ఓసీఐస్ అంటాము, ఓసీఐ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈజీగా డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఐపీఓలో. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదే రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఇండియాలో రెసిడెన్సీ ఉందో, అంటే రెసిడెన్సీ నామ్స్ ప్రకారం ఏంటంటే 180 రోజులు ఒక సంవత్సరంలో నువ్వు ఇండియాలో ఉంటే నువ్వు రెసిడెంట్, బయట ఉంటే ఆర్ఓఆర్ అంటారు, దాని మల్టిపుల్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ నువ్వు ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైనా సరే గిఫ్ట్ సిటీ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం కండిషన్స్ ఉంటాయి. యూ కెనాట్ జస్ట్ పార్టిసిపేట్. చేయాలంటే ఆర్బీఐ యొక్క ఎల్ఆర్ఎస్ అంటాం, ఏమంటారు, ఇది లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. ఈ ఎల్ఆర్ఎస్ రూల్స్ ప్రకారం $2,50,000 సంవత్సరానికి నువ్వు డబ్బులు బయటికి పంపించచ్చు. సో నీ మొత్తం అమౌంట్లో ఈ అమౌంట్ కూడా, ఈ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కూడా ఉంటే అండ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద డిక్లేర్ చేస్తే నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నీకు అక్కడ కూడా ఈ ఐపీఓలో నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు, బట్ విత్ కండిషన్స్. సో మనం రెగ్యులర్ ఐపీఓలు ఎన్ఎస్సిలో కానీ, బిఎస్సిలో రోజువారీ ఐపీఓలు ఏవైతే ఉన్నాయో ఒక చిన్న యూపీఐ పేమెంట్ కొట్టేసేస్తే సరిపోతుంది. దానికి పెద్దగా ఎటువంటి చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఇది బికాజ్ ఇట్స్ ఇంటర్నేషనల్
ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ కాబట్టి మనము ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా బయటికి వెళ్ళి ఇప్పుడు మనం ఒక దుబాయ్ మార్కెట్లో కానీ వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా కండిషన్స్ ఉంటాయో సేమ్ కండిషన్స్ గిఫ్ట్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. సో దెన్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది, హిస్టారిక్ ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఇండియాలో మనకు సరిగ్గా వాల్యూ రాదు, ఇది ఓన్లీ గ్లోబల్ మార్కెట్కి. కొన్ని కంపెనీస్ ఉంటాయి గ్లోబల్, వాటి క్లయింట్స్ వచ్చేసి ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కువ ఉందనుకోండి, ఆ టెక్నాలజీ కంపెనీసే కానివ్వండి, న్యూ ఏజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లాభాల్లో లేవు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇండియాలో లిస్ట్ చేయడానికి. ఆ కండిషన్స్ మెట్ కాకపోతే ఐఎఫ్ఎస్సి ద్వారా కూడా లిస్ట్ చేసే ఆప్షన్ ఇంకొకటి వచ్చింది. ఇంతకుముందు చూస్తే మీరు చాలా కంపెనీస్ నాన్ ప్రాఫిటబుల్ ఇంటర్నేషనల్ బేస్డ్ కంపెనీస్, న్యూ ఏజ్ కంపెనీస్ సింగపూర్లో వెళ్ళి లిస్ట్ అయ్యేటి, యూఎస్లో వెళ్ళి లిస్ట్ అయ్యేటి. ఎందుకంటే అట్లాంటి కండిషన్స్ రూల్స్ సెబీ ఒప్పుకునేది కాదు. కానీ అట్లాంటిది ఇది ఐఎఫ్ఎస్సి కాబట్టి అక్కడ రెగ్యులేటర్ కావాలంటే ఈచ్ కేసు కూడా చూసుకొని రూల్స్ని అవసరానికి తగ్గట్టు వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు అక్కడ. అది డిసిషన్ మేకింగ్ క్వైట్ ఫాస్ట్ ఉంటుంది. వారం రోజుల్లో ఎంత పెద్ద డిసిషన్ అయినా సరే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వెరాజ్ మన రెగ్యులర్గా చూసుకుంటే ఆర్బీఐ కానీ, ఫెమా కానీ, సెబీ కానీ, సో మెనీ రూల్స్ కానీ కండిషన్స్ వల్ల డిసిషన్ మేకింగ్ ఫాస్ట్ అవుతుంది, అక్కడ తొందరగా అవుతాయి. సో ఇదేంటంటే కొత్త కంపెనీస్కి, చాలా కంపెనీస్కి దారులు ఓపెన్ చేయబోతోంది ఈ కంపెనీ ఐపీఓ. ఎవరైతే ఇన్ని రోజులు ఆగుతా ఉన్నారో నా కంపెనీ నేను లిస్టింగ్ ఎలా తీసుకెళ్తాను ఆలోచిస్తున్న వాళ్ళకి ఇంకొక కొత్త మార్గం వచ్చింది. కొత్త స్టార్టప్స్కి కానివ్వండి, కొత్త ఇన్నోవేటివ్ కంపెనీస్ కానివ్వండి, ఎక్కడైతే ఇండియాలో వాల్యుయేషన్ దొరకదు అనుకునే వాళ్ళకి, ఆర్ వాళ్ళ ఎక్స్పోర్ట్ మార్కెట్స్, మళ్ళీ ఇది ఇంకో ఇంపార్టెంట్, రూపీస్లో కాదు ట్రేడ్ అయ్యేది, డాలర్స్లో ట్రేడ్ అవుతుంది. సో డాలర్ డినామినేషన్తో ట్రేడ్ అవుతుంది. ఇఫ్ నీ రెవెన్యూస్ డాలర్ డిపెండెంట్ అనుకోండి, మీరు చూడండి ఐటీ స్టాక్స్ డాలర్ వాల్యూ అప్స్ అండ్ డౌన్స్తో కూడా ఇండియాలో వాటి యొక్క వొలటిలిటీ ఉంటుంది. కంపెనీ బాగుండొచ్చు, కంపెనీ రెవెన్యూస్ బాగుండొచ్చు, బట్ డాలర్ వాల్యూ పడిపోయినా, ఆ డాలర్ వాల్యూ పెరిగినా కూడా నీ రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతాయి. వేరే గిఫ్ట్ సిటీలో అయితే అది లిస్ట్ అయ్యేదే డాలర్తో కాబట్టి సో ఇంపాక్ట్ లేకుండా. సో ఏవే కంపెనీస్కి అయితే రెవెన్యూస్ మ్యాక్సిమం బయట నుంచి వచ్చాయో అట్లాంటి కంపెనీస్ కెన్ నౌ థింక్ ఆఫ్ గిఫ్ట్ ద్వారా ఐపీఓకి వచ్చి అక్కడ నుంచి డబ్బులు రేస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది టైం పట్టొచ్చు, ఎందుకంటే ఇది అందరికీ తెలియని విషయము, అందరికీ ఇక్కడ అకౌంట్స్ ఉండకపోయవచ్చు, టైం పట్టే విషయం. బట్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. దీని ద్వారా ఈ ఫ్యూచర్లో మనం చాలా గిఫ్ట్ సిటీ ఐపీఓలు చూడబోతున్నాం. రైట్. సో మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో మనం ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గిఫ్ట్ సిటీ ఐపీఓ ఎక్స్ఈడి అనే కంపెనీ గురించి అయితే మాట్లాడుకున్నాం. అవును, రైట్. సో ప్రేక్షకులకు మరొకసారి విజ్ఞప్తి, ఈ వీడియోలో మాట్లాడుకున్న అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అయినది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్.